సో మీకున్న జర్నీలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని వేల మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, వేల మందిని అడ్రస్ చేశారు, అండ్ కొంత వందల మంది ఐఏఎస్ ఆఫీసర్స్ మీ దగ్గర ట్రైన్ అయ్యి ఉన్నారు ఇప్పుడు. సో నేను ఈరోజు కంప్లీట్గా ఈ ఐఏఎస్ రిలేటెడ్ రోడ్ మ్యాప్ కావాలి సార్. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక సామాన్యమైన స్టూడెంట్ వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అసలుకి రోడ్ మ్యాప్ ఏంటి సార్? ఫస్ట్ వాడు ఏం చేయాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఇదంతా ఒక స్ట్రక్చర్ లాగా చెప్పండి సార్. ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ వీడియో వాడికి ఒక క్లారిటీ వచ్చేది. యా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆ స్టూడెంట్ ఇప్పుడు నేను తీసుకుంటున్న కేస్ స్టడీగా సార్ డిగ్రీ అయిన స్టూడెంట్గా చూద్దాం. డన్ సార్. బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్, డన్. అది ఐఐటి మొదలుకొని మన గల్లీలో ఉన్న కాలేజ్ వరకు. డన్ సార్. ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత సివిల్ సర్వీసెస్ అవ్వాలి అని కనుక అనుకుంటే 3 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. వన్ ఈజ్ ఎ టైం పారామీటర్. ఇక్కడ ఖచ్చితంగా 3 సంవత్సరాలు పడుతుంది అని డిసైడ్ అవ్వాలి మినిమం. ఓకే. అంటే నేను ఐఏఎస్ అవ్వాలండి అని కనుక ఒక స్టూడెంట్ అనుకుంటే ఆ అనుకున్న రోజు నుంచి కనీసం 3 ఏళ్ళు పడుతుంది, 3 years పడుతుంది. అది కూడా ఈ 3 ఏళ్ళు లోకేష్ గారు వాడు ఇంకో పని చేయకూడదు దీనిపైన ఫుల్. అంతేకాని నేను ఇంకో పని చేసుకుంటూ సరదాగా అబ్బే కాదు, పార్ట్ టైం లాగా కాదు, కాదే కాదు. ఓకే. ఇది మొదటి పారామీటర్, అది టైం పారామీటర్. రెండవది ఫినాన్స్ పారామీటర్. ఖచ్చితంగా సరే ఇవాళ ఇంకొంచెం నెక్స్ట్ దాంట్లో నేను కావాలంటే అంటే ఇంకొంచెం ఆయా సెగ్మెంట్లో నేను ఖర్చుని గురించి కూడా చెప్తాను. ఎలాగో మీరు రోడ్ మ్యాప్ అడిగారు కాబట్టి. బట్ మినిమంలో మినిమం ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకోగలిగి ఉండాలి. 3 లక్షలు అవుతుందా, 4 లక్షలు అవుతుందా, నేను దానికి కేపబిలిటీ ఉందా, మా ఫాదర్కి ఆ కేపబిలిటీ ఉందా, నా ఫ్యామిలీకి ఆ కేపబిలిటీ ఉందా అనే దాన్ని తెలుసుకోగలిగి ఉండాలి. ఇక మూడవది ఏంటంటే నా ఐక్యూ లెవెల్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే. అందరి ఐక్యూ లెవెల్ ఒకటి కాదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మన చుట్టుపక్కల ఒక 10 మందితో మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ 10 మందిలో కొంతమందికి ఉన్న తెలివితేటలు పక్కోడికి ఉండవు. ఆ తెలివితేటలని ఇంగ్లీష్లో ఐక్యూ అంటారు అనుకుంటే, ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటారు అనుకుంటే అసలు నీకెంత ఉందో తెలుసుకో. ఈ 3 పారామీటర్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దిగడానికి ఏం చేయాలి అన్నప్పుడు క్లారిటీకి 3 పాయింట్స్ మీద క్లారిటీ ఉండాలి. మొదటి 3 పారామీటర్స్ దిగడానికన్నా ముందు. ఇప్పుడు దిగడానికి ఉన్న 3 ఏంటి? అదే కాలిక్యులేషన్స్ అనండి, క్వాలిటీస్, చెక్ పాయింట్స్ అనండి. ఏంటి అంటే కన్ఫ్యూజన్స్ లేకుండా క్లారిటీ ఏంటి అంటే నేను కోచింగ్ తీసుకోవాలా అక్కర్లేదా? దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. ఓకే. కోచింగ్ తీసుకోవాలా అక్కర్లేదా అనే క్వశ్చన్ నిజానికి ఒక 20 ఏళ్ల కిందట లేదు, 25 ఏళ్ల కిందట లేదు. అసలు కోచింగ్ తీసుకోవాలా మానాలా ఇదేంటి అసలు క్వశ్చన్? ఇప్పుడు 10వ తరగతి అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలా మానాలా అని ఉండదు కదా. కాలేజీకి వెళ్లకుండా ఎలాగని ఉండదు కదా. కాలేజీకి వెళ్తే ఏ కాలేజీ ఉంటుంది తప్ప. కానీ ఈ మధ్య కాలంలో కోచింగ్కి వెళ్లకుండా కూడా ఐఏఎస్ అవ్వచ్చనే ఒకనొక నోషన్ సమాజంలో పెరగడం, అండ్ ఆఫ్లైన్ మాత్రమే కాదు ఆన్లైన్ కోచింగ్ కూడా ఉందనే పారామీటర్ పెరగడం వల్ల స్టూడెంట్కి క్లారిటీ రావాలి, నేను కోచింగ్ తీసుకోవాలా మానాలా అన్నది. ఇదివరకు ఏ ఆప్షన్ లేదు, ఉన్న ఆప్షన్ అలా ఒకటే, ఓన్లీ టు టేక్ ద కోచింగ్. కాబట్టి దేర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఇవాళ వచ్చేసరికి కన్ఫ్యూజన్ పెరిగింది. అందుకని యూ డిసైడ్ ఫస్ట్ whether to take coaching or not. Okay. If so, offline coaching or online coaching. If not, self preparation or mentoring. Okay. So 4 మార్గాలు ఉన్నాయి. సెల్ఫ్ ప్రిపరేషన్, లేదా మెంటరింగ్, లేదా ఆన్లైన్ కోచింగ్, లేదా ఆఫ్లైన్ కోచింగ్. ఇది అయిన తర్వాత తెలుసుకోవాల్సిన క్లారిటీ తెచ్చుకోవాల్సిన రెండవది ఏంటి అంటే అసలు నేను ఏం చదవాలి ఇక్కడ, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవకూడదు, ఎన్సీఆర్టీలు చదవాలా, న్యూస్ పేపర్లు చదవాలా, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే దానికి సంబంధించి కోచింగ్ సెంటర్లు చెప్పవు. కోచింగ్ సెంటర్ లెక్క రూట్ వేర్. ఇప్పుడు మనం ఏదైనా ఒక రోగం వస్తే అల్లోపతికి వెళ్ళినప్పుడు అల్లోపతి రూట్ వేరు. అల్లోపతిలో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నేనేమి అల్లోపతిని తక్కువ చేయట్లేదు, కానీ వేసుకున్న ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది.
ఆయుర్వేదంలో కూడా చాలా మంది తెలియదు యాక్చువల్గా, సైడ్ ఎఫెక్ట్ అంటారు దాని, అంతే తేడా. ఆయుర్వేదంలో కూడా మీరు కొన్ని మందులు వేసుకున్న తర్వాత వేడెక్కుతుంది బాడీ, లేదా చల్లబడుతుంది ఇలా. అలా ఇక్కడ కూడా సివిల్ సర్వీసెస్లో కోచింగ్ సెంటర్లు చెప్పనివి ఏంటో నువ్వు తెలుసుకుని, అలాంటి వాటిలో ఒకటి, నాకు ఐఏఎస్ అవ్వాలంటే ఏ బుక్స్ చదవాలో ఏ బుక్స్ చదవకూడదో ముందు నాకు క్లారిటీ ఉండాలి. వాళ్ళెవరో కోచింగ్ సెంటర్లో చెప్పేదానికి కాదు. అందుకని మొదటిది కోచింగ్ తీసుకోవాలా మానాలా అనే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావాలి. రెండవది ఏమేం పుస్తకాలు చదవాలి చదవకూడదు అనే క్లారిటీ రావాలి. మూడవది వెరీ 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 ఇంపార్టెంట్, నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి. అసలు నువ్వు ఉదాహరణ కొంతమందికి రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి, దే కెన్ రైట్ వెల్. కొంతమంది బాగా చదువుతారు కానీ రైటింగ్ ఉండదు. ఆ చదువు విపరీతం చదువుతాడు కానీ రాయరంటే రాయలేదు. ఇలా నీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి రిగార్డింగ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, ఈ 3 క్లారిటీలు ఉండాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే మొదటిది 3 పారామీటర్స్ చెప్పాను, తర్వాత 3 క్లారిటీస్కి కన్ఫ్యూషన్స్కి ఏమైనా తేడా చెప్పాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు ఇంతకుముందు తీసుకున్న పారామీటర్స్ ఆధారంగా కోచింగ్ తీసుకోవాలనుకుంటే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే, నువ్వు నాకు తెలిసి ఢిల్లీలో కనుక కోచింగ్ తీసుకుంటే కోచింగ్ ఫీజు 2 నుంచి 2.5 లక్షలు సంవత్సరానికి, ఉండడానికి నెలకు ఒక 15 నుంచి 20,000 ఖర్చు, టోటల్గా ఒక ఏడాది తిరిగేసరికి నీకు 5 లక్షలకు మించిన ఖర్చు అవుతుందని డిసైడ్ అవ్వాలి పర్ ఇయర్. అయితే ఈ సివిల్ సర్వీసెస్లో 1 ఇయర్కే కాల్కులేట్ చేస్తాం. మీకు 1.5 ఇయర్ అయ్యేసరికి కోచింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ప్రిపరేషన్లో వెళ్ళిపోతారు. కోచింగ్లో ఉన్నంతకాలం క్లాస్ రూమ్కి వెళ్ళడం రావడం జరుగుతుంది. కాబట్టి అందుని ఆఫ్లైన్ కోచింగ్కి ఢిల్లీ వెళ్తే మొదట మినిమం ఒక ఏడాదికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ తర్వాత ఢిల్లీలోనే ఉంటే కోచింగ్ ఖర్చు ఉండదు కానీ హాస్టల్ ఖర్చులే ఉంటాయని, అండ్ హైదరాబాద్ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా కానీ కోచింగ్ అయిపోయిన తర్వాత సంవత్సరానికి నాకు తెలిసి ఒక 50,000 ఖర్చు అవుతుంది. ఆ పుస్తకము, ఈ పుస్తకము, ఆ టెస్ట్ సిరీస్, ఈ మెంటరింగ్, ఈయన కలిసి ఆప్షనల్ అప్డేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 60,000 ఓన్లీ ఫర్ స్టడీస్ ఖర్చు అవుతుంది. సేమ్ అదే స్టూడెంట్ కనుక హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే కాస్త అటు ఇటుగా కోచింగ్ ఫీజు ఒక 2 లక్షల కన్నా తక్కువ, అంటే ఢిల్లీలో 2 లక్షల కన్నా ఎక్కువను, హైదరాబాద్లో 2 లక్షల కన్నా తక్కువ. ఎంత అనేది డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. 2 లక్షల రూపాయల ఖర్చుతో పాటు హైదరాబాద్లో హాస్టల్లో ఉంటే నెలకు ఒక 10,000 రూపాయల ఖర్చు. అలా అనుకుంటే కనుక సంవత్సరానికి ఒక 1,20,000 రూపాయలు హాస్టల్ ఖర్చు అవుతుంది. ఒక 2 లక్షల రూపాయలు మా ఫీజు కట్టాల్సి వస్తుంది. దానివల్ల ఒక 3.5 లక్షలు, 3,20,000 అనుకుంటే 3.5 లక్షల రూపాయలు ఒక తండ్రికి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లోనే ఉంటే ఓన్లీ హాస్టల్ ఖర్చు మాత్రమే ఉంటుంది, ఇంకేం ఖర్చు ఉండదు. ఒకవేళ హైదరాబాద్లో ఉండే కుర్రాడైతే కనుక హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ హాస్టల్ ఖర్చు ఉండదు, ఓన్లీ ఫీజు ఖర్చు ఉంటుంది. ఇదే ఆన్లైన్లో కూర్చుంటే, ఇంట్లో కూర్చుని కనుక ఆన్లైన్లో నువ్వు చదువుతూ ఉంటే కనుక నీకు అయ్యే ఖర్చు కాస్త అటు ఇటుగా ఇవాళ ఆన్లైన్లో బెస్ట్ హైయెస్ట్ కార్పొరేట్ కోచింగ్లు తీసుకుంటున్నావు 1,00,000 రూపాయలు ఇయర్కి. ఎక్కడైనా ఇయర్తో సరిపోతుంది. కావాలంటే మళ్ళీ తీసుకోవడం వ్యక్తిగతం. కొంచెం అలా కాకుండా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూనే మనకి స్థానికంగా ఉండే హైదరాబాద్ లెవెల్లో ఉండే కోచింగ్ సెంటర్లో అంటే నాన్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు ఉంటే కనుక 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ 50,000 నుంచి 60,000 రూపాయల ఖర్చుతో పాటు మళ్ళీ హాస్టల్లో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా అనే దాన్ని బట్టి ఇతరంతా ఎక్కడైనా ఒకటే. అలా కాదు, నాకు మెంటర్ మాత్రమే ఉంటే సరిపోతుంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ కోచింగ్ అనుకుంటున్నప్పుడు మెంటర్ని బట్టి ఫీజు ఉంటుంది. కాబట్టి ఏ మెంటర్ అయినా కానీ కోచింగ్ కన్నా ఎక్కువ డబ్బులు తీసుకోడు కదా, తీసుకుంటే కోచింగ్ వెళ్తారు కదా స్టూడెంట్. కాబట్టి 50,000 కన్నా తక్కువ అవుతుంది. మెంటర్ని బట్టి 40,000 అవుతుందా, 30,000 అవుతుందా, 20,000 అవుతుందా, 10,000 అవుతుందా అన్నది పాయింట్. నాకు ఎవరు వద్దు సార్, మెంటర్ వద్దు, కోచింగ్ వద్దు అనుకుంటే కానీ ఇంట్లో కూర్చొని చదువుకోవాలి, ఆన్లైన్లో కంటెంట్ చూసుకుంటూ ఉండాలి, ఫ్రీ కంటెంట్ మన యూట్యూబ్లోని వాటిలోనే వస్తుంది, అది చూడాలి, వాటిని తీసుకుని వాటితో పాటు కనుక నువ్వు ఉంటే కనుక పుస్తకాల ఖర్చు తప్ప ఏమీ ఉండదు. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.